హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఈ కథ పేరు వింత నేరేడి పండ్లు. పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి పండ్లు అమ్ముకుని జీవించేవాడు. ఒకడు ఉండేవాడు. సంవత్సరంలో లభించే వివిధ రకాలైన పండ్లను సంవత్సరం పొడుగునా అమ్ముకుని ఆ ఆదాయంతో జీవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి నేరేడు పండ్ల కాలం వచ్చింది. రామయ్య ఉదయాన్నే లేచి బుట్టను ఒకదాన్ని తీసుకుని ఊరికి పక్కనే ఉన్న అడవికి వెళ్ళాడు. నేరేడు పండ్లు చెట్లు విపరీతంగా కాపు కాసి ఉన్నాయి. ఆ చెట్ల కింద పండ్లు ఎక్కువగా రాలి ఉన్నాయి. రామయ్య త్వరగా పండ్లను ఏరి బుట్ట నింపసాగాడు. బుట్ట పండ్లు పూర్తి కావచ్చేసరికి చెట్టుపై నుండి 2 పండ్లు రాలి రామయ్య ముందు పడ్డాయి. ఆ నేరేడు పండ్లను చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. అవి బత్తాయి పండు పరిణామంలో ఉన్నాయి. అలాంటి పండ్లను అతడు మునుపెన్నడూ చూచి ఉండలేదు. రాజదర్శనం చేసుకుని రాజుకు వింత నేరేడు పండ్లను ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాజు రాణిని పిలిచి వింత నేరేడు పండ్లలో ఒక దానిని రాణికిచ్చి తనొకటి తినబోయాడు. ఇంతలో ఆడుకుంటున్న యువరాజు పరిగెత్తుకుంటూ వచ్చి చేయి చాపాడు. రాణి వాణ్ణి ఆదరంగా ఒడిలోకి తీసుకుని తను తినబోతున్న పండు వాడికిచ్చింది. యువరాజు పండు తినంగానే కొద్దిసేపు మాట్లాడడానికి ప్రయత్నించి తర్వాత అనర్గళంగా మాట్లాడడం ప్రారంభించాడు. రాజుని రాణిని ఆశ్చర్యం ఆనందం ఒక్కసారి ముంచెత్తాయి. ఎందుకంటే యువరాజుకి ఆరేళ్ళు ఉన్నప్పటికీ ఇంతవరకు అతను మాట్లాడి ఎరగడు. వైద్యులు ఎన్నో వైద్యాలు చేసి ఇక లాభం లేదని పెదవి విరిచారు. అలాంటిది ఇప్పుడు యువరాజు మాట్లాడడం పండ్ల మహిమే అయి ఉంటుంది అనుకుని రామయ్యకు అంతులేని కానుకలు ఇచ్చి పంపాడు. యువరాజుకి మాట రావడం అనే సంతోషవార్త ఊరంతా తెలిసి ప్రజలంతా సంతోషపడ్డారు. రామయ్య రాజుగారిచ్చిన ధనంతో హాయిగా కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఇలా సంవత్సరం గడిచింది. మరలా నేరేడు పండ్ల కాలం వచ్చింది. రామయ్య పళ్ళ వ్యాపారం మామూలుగానే జరుగుతున్నది. ఒకరోజు రామయ్య పండ్లను తీసుకురావటానికి వెళ్ళినప్పుడు అతడు మునుపటి సంవత్సరం దొరికిన నేరేడు పండ్లు వంటివే మరొక 2 రాలి ఉండటం చూశాడు. వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి తన భార్యతో, ఏమేవ్, పోయినసారి రాజుగారి కొడుకుకు మాటలు తెప్పించాము. మన పక్కింటి భూస్వామి జగన్నాథంకి జబ్బు చేసి మంచం పట్టి ఉన్నాడు కదా. వైద్యులు కూడా పెదవి విరిచి చాలా రోజులైందని విన్నాను. వీటిని అతడికిస్తే అతడు జబ్బు నయమవుతుందేమో అన్నాడు. రామయ్య భార్యకు జగన్నాథం తత్వం బాగా తెలుసు. జగన్నాథం ఒట్టి పిసినారి, డబ్బు కోసం గడ్డి తినే రకం. అతడికి సహాయం చేయటం ఆమెకు మంచిగా అనిపించలేదు. ఆ మాటే రామయ్యతో అన్నది. పోనీలేవే, మనం డబ్బు కొరకు పండ్లు ఇస్తున్నామా, ఏదో పొరుగువాడని కాకపోతే అన్నాడు. అతడి భార్య సరేనన్నది. రామయ్య పండ్లను తీసుకుని వెళ్ళి జగన్నాథానికి ఇచ్చాడు. జగన్నాథం వాటిని తిన్న మరుక్షణంలో మంచం పైనుండి లేచి కూర్చుని రామయ్యకు కేవలం కృతజ్ఞతలు మాత్రం తెలుపుకొని మామూలు మనిషిగా తిరగసాగాడు. ఇలా మరో సంవత్సరం గడిచిపోయింది. ఈసారి కూడా నేరేడు పండ్ల కాలం వచ్చింది. రామయ్య ఉదయాన్నే బుట్ట తీసుకుని అడవికి వెళ్ళి కింద పడి ఉన్న పండ్లను ఏరి బుట్టలో వేయసాగాడు. బుట్ట పూర్తయ్యే లోపల ఈసారి కూడా 2 పెద్ద పండ్లు రాలాయి. రామయ్య వాటిని తీసి బుట్ట పైభాగాన జాగ్రత్త చేయబోయాడు. ఇంతలో రామయ్య వెనక నుండి ఎవరో దొంగతో బలంగా మోదారు. రామయ్య స్పృహ తప్పింది. స్పృహ వచ్చి చూసేసరికి వింత నేరేడు పండ్లు కనిపించలేదు. బుట్ట తలకెత్తుకుని భారంగా అడుగులు వేస్తూ ఊరు చేరుకున్నాడు రామయ్య. రామయ్యను వెనక నుండి బలంగా కొట్టింది ఎవరో కాదు, పక్కింటి జగన్నాథమే. అతనికి వింత నేరేడు పండ్ల విషయం తెలిసినప్పటి నుండి
వాటిని ఎలా అయినా సంపాదించి వాటిని రాజుగారికి అందచేసి బహుమతులు పొందాలని ఊళ్ళూరుతున్నాడు. డబ్బు కొరకు గడ్డి తినే జగన్నాథం రామయ్య చేసిన మేలు కూడా మర్చిపోయాడు. రామయ్య స్పృహ తప్పిపోగానే పండ్లను తీసుకుని రాజదర్శనం చేసుకుని రాజుకు సమర్పించాడు. రాజు ఆనందంగా ఆ పండ్లను రుచి చూశాడు. అంతే, ఆయనకి తల తిరగడం మొదలుపెట్టింది. శరీరం నల్లగా మారటం ప్రారంభించింది. రాజు వైద్యులు వెంటనే ఆయనకు అనేక వైద్యాలు చేసి మామూలు స్థితికి తీసుకువచ్చారు. రాజు మామూలు స్థితికి రాగానే జగన్నాథం వైపు కళ్ళెర్ర చూస్తూ, రాజద్రోహి, నన్ను చంపాలనే ఉద్దేశంతో విషఫలాలను తెచ్చి ఇచ్చావు. నీలాంటి వాళ్లను ఊరికినే వదలకూడదు. ఊరే తగిన శిక్ష అని కోపంతో అన్నాడు. జగన్నాథం ప్రాణాలు పైనే పోయాయి. కృతజ్ఞత లేకపోవడం, దురాశకు పోవడం తన ప్రాణం మీదకి తెచ్చింది. తనలోని తప్పుల వల్లే మహిమగల పండ్లు విషంగా మారాయి. రాజుగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని రాజుగారి దయతో ప్రాణాలు దక్కించుకున్నాడు జగన్నాథం. అక్కడ నుండి సరాసరి రామయ్య ఇంటికి వచ్చి మన్నించమని వేడుకొని తనలోని చెడు గుణాలను వదిలి అందరితో సఖ్యంగా హాయిగా కాలం గడిపాడు. ఇలాంటి మంచి కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.